పెన్నా సంగం బ్యారేజీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తి చేసిందని మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన ఓ హోటల్లో జరిగిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్తూర్పాడు రిజర్వాయర్ను మంత్రి ఆనం ఆపేశారని, జగన్మోహన్ రెడ్డి పైన గొంతు చించుకుని విమర్శలు చేసే మంత్రి ఆనం సోమశిలకు చేసింది శూన్యమని ఆయన పేర్కొన్నారు. నెల్లూరులో పెన్నా సంగం బ్యారేజ్లో కంప్లీట్ చేసిన మేము ఈరోజు మంత్రిగా ఉన్న ఆయన ఆ రోజు కూడా 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు 5 సంవత్సరాలు ఆత్మకూరికి కూడా ఉన్నాడు. ఆయన జరగల. అలాగే ఈరోజు మన ఇరిగేషన్గా ఉన్న ఆయన మంత్రిగా ఉన్న ఆయన ఆల్తూర్పాడు రిజర్వాయర్ ఎమ్మెల్యేగా అడ్డుకుంది ఆయన. అలాగే సోమశిలకు సంబంధించి 100 కోట్ల రూపాయల టెండర్ లాస్ట్ 2 ఇయర్స్ కింద స్కౌరింగ్ డ్యామేజ్ అయితే వర్క్ పిలిచింది మేము. అలాగే కండలేరుకి కూడా నీళ్ళు ఎక్కువ ఫాస్ట్గా రావాలని చెప్పి దానికి వైడనింగ్కి 800-900 కోట్ల వరకు, అలాగే రాళ్లపాడికి నీకు కూడా నార్త్ కెనాల్ ఇది కూడా 500 ఆ వర్క్ పిలిచింది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ దాన్ని ఆయన కంప్లీట్ చేయమని ఫస్ట్ 1600 కోట్లు చూస్తే వాటర్ ఫాస్ట్గా దీనికి పోతుంది. అలాగే ఆయన వాళ్ళు తెచ్చింది ఈ 2 సంవత్సరాలలో 50 కోట్ల ఇరిగేషన్ తెచ్చారని చెప్పిన కోవూరులో సంబంధించిన మలిదేవి కానీ ముదివర్తి కానీ అన్నీ జరిగింది మా గవర్నమెంట్లో జరిగింది. వాళ్ళు ఒక్కడిదేలా సరే సోమశిల 2 సంవత్సరాలు అయింది. మేము పిలిచిన టెండరే కదా స్కవరింగు. సోమశిల కింద పోయిన డ్యామేజ్ అయింది. ఆయన పోయి ఆ రోజు గొంతు చించుకున్న ఆయన మంత్రి రామనారాయణ రెడ్డి గారు 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గురించి అటెంట్ మాట్లాడిన ఆయన 2 ఇయర్స్ అయిపోయింది. ఈరోజు మంత్రి కేవలం 100 కోట్ల రూపాయల పని 19 నెలలైంది. 30 వేసాడు కాంక్రీట్ దాంట్లో. ఆయన వేయకుండా మా మీద మాట్లాడతాడేంది?